నీకెంత అప్పునేదిరా చెప్పు నేను కట్టేస్తా అని దోస్తుగాడంటే నువ్వే పుట్టడు అప్పులు ఉన్నావు నా అప్పేం కడతావు తీ అంటారు. ఎట్లనన్నా చేసి దోస్తును అప్పులకెళ్ళి బయట పడేస్తానికి ఏడనో తాను అప్పు చేసి కట్టిండనుకో దోస్తు గాని సంబరమే అలాగుంటది. ఎవరిల్లు ఆలు దిద్దుకునే వరకే సాల్ అవుతున్నాయి అలా మన అప్పు ఏరేటోళ్ళు కట్టుడంటే గిరేటే. మరి ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే రైట్, ఇవాళ లచ్చన్నర లోన్లు మాఫీ అయినాయి. అసెంబ్లీ ఆకిట్ల స్టే చేసి ఈడికెళ్ళి ఆడిదాకా వడ్లు, గోధుమలు, మక్కలు, జొన్నలు, పెసర్లు, కందులు, కాకరకాయ, బీరకాయ, దోసకాయ, వంకాయ, టమాటా, ఆలుగడ్డ, తీరు పూలు, తీరొక్క పండ్లు, ఆఖరికి గడ్డి మోపులు కూడా పెట్టిండ్రు. రైతుల కార్యం కాబట్టి పార్టీలు జెండాలు అనుకోకుండా అన్ని పార్టీలు ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, బీఆర్ఎస్ వాళ్ళు తప్ప. 6,40,000 మంది రైతుల అకౌంట్లలో 6,190 కోట్ల రూపాయలు వేసిండ్రు ఒక్కపారే. లచ్చకెళ్ళి లచ్చ లోపున్న లోన్లు మొత్తం సర్కార్ కట్టేసింది. మొన్ననే 11.5 లక్షల మంది 6,000 కోట్లు మాఫ్ అయినాయి. 2 మాటలు కలిపి 17,75,000 మంది రైతుల బాకీ 12,224 కోట్లు తీరినట్టు. చెప్పున్నే 2 లక్షల అప్పు సుత కట్టేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇండ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. 10 సంవత్సరాలు 120 నెలలు కలిపితే కూడా 25,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చెల్లించలేకపోయింది. 6,71,000 కోట్ల అప్పున్నా జీతాలు, పింఛన్లు, కడమ ఖర్చులు ఏం ఆపకుండా 7 నెలలకే రైతుల లోన్లు మాఫీ చేస్తున్నామని గీ లెక్క చెప్పిండు. 6 నెలల్లో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయినాయన చేసిన అప్పులకు 43,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా. అంతేకాదు ఈ తాపకెళ్ళి పంటల బీమా పథకం పెట్టి ఆ పైకం సుత సర్కారే కట్టేస్తదట. 1,350 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం. అకౌంట్ నెంబరు, ఆధార్ నెంబర్ తప్పు పడ్డా ఇంకేదన్నా తక్లీఫ్ ఉన్నా మాఫీ అయితలేవు. గసంటోళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్లను కలిస్తే ఎమ్మటే సరి చేస్తారు, 4 రోజుల్లో పైకం పడుతుంది అని చెప్పిండు వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. మొదటి విడతలో 17,000 ఖాతా నెంబర్లు పొరపాటున ఆగిపోయినాయి. వాటిలో ఇప్పటికే 8,000 ఖాతాలని మళ్ళీ సరిచేసి వాళ్ళ ఖాతాల్లోకి ఆ నిధులు సమకూర్చడం జరిగింది. అందరికి ఒక్కపారే పైకం పడుతుండే వరకు బ్యాంకుల ముంగట గిట్ల లైన్లు కడుతున్నారు. 1,50,000 మాఫీ కూడా అయింది కాబట్టి ఇక 2 లక్షల అప్పున్నోళ్ళు తయారుండుర్రి, మీది కూడా సర్కారే కట్టేస్తది. మేము 1 టైం సెటిల్మెంట్ అడగలే, ఫుల్ టైం సెటిల్మెంట్ చేసినాం. మీకున్న మొత్తం ఒక్క పైసా తగ్గకుండా మీ ఖాతాలు వేసినాం.